ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు సంబంధించి బిగ్ అప్డేట్ ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. లబ్ధిదారులకు 20.19 కోట్ల నిధులైతే విడుదల చేసింది. ఇప్పటివరకు బేస్మెంట్ నిర్మించుకున్న వారికి 2019 మందికి అకౌంట్లో నగదులు అయితే బదిలీ చేశారు. 12 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెక్కులు అయితే అందించారు. ఇదిలా ఉండగా గతంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించే విషయం తెలిసిందే. నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేసింది. పలు చోట్ల ఇండ్ల నిర్మాణాలపై సైతం ప్రారంభమై బేస్మెంట్ వరకు పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో స్కీమ్ అమల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. ఇందులో భాగంగానే ఇటీవల కొత్త గైడ్లైన్స్ను ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు పంపించింది. ఆ మార్గదర్శకాల ప్రకారమే నిర్మాణాలు జరగాలని సూచించింది. పొరపాట్లకు తావు లేకుండా నిర్మాణాలు ఉండాలని, లేదంటే బిల్స్ నిలిపివేస్తామని హౌసింగ్ ఎండి విపి గౌతమ్ హెచ్చరికలు అయితే జారీ చేశారు. కాగా తొలి విడతలో ఇంటి స్థలం ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వగా, రెండో విడత వచ్చేసి లబ్ధిదారుల ఎంపిక పైన అధికారులు అయితే దృష్టి సాధించారనమాట. గైడ్లైన్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ పనులు ప్రారంభించే ముందు స్థలం ఫోటో తీయాలి. ఆ ఫోటోను ఇందిరమ్మ యాప్లో అయితే మొబైల్ ఫోన్ల ద్వారా జియో కోఆర్డినేట్ అయితే నమోదు చేయాలన్నమాట. ఇంటి నిర్మాణం వైశాల్యం 400 చదరపు అడుగుల తగ్గకుండా ఉండాలి. ఇక అందుకు సంబంధించి ఇక్కడ మనకు 2 గదులు, ఒక వంటగది, బాత్రూమ్ ఉండేలా ఇంటి నిర్మాణం చేపట్టాలని, ప్రతి దశలోనూ ఫోటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేయాలని, వాటి ఆధారంగా లబ్ధిదారుల చెల్లింపులు అయితే ఉంటాయని, పాత ఇంటిని ఆనుకొని కానీ ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులు కానీ కొంతవరకు కూల్చివేసిన వాటికి కానీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మాణం చేయకూడదు. గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇండ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయొద్దని, ఇండ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతి లేదని, ఒక ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే ఇవ్వాలని మొత్తానికి ఒక అప్డేట్ అయితే వచ్చింది.